కూరగాయలు అయితే ఇంట్లో ఏమీ లేవు, అయిపోయాయి. ఏం చేయాలా అని ఆలోచిస్తే ఎగ్స్ ఒకటి కనిపించినాయి. యూపీలో నవరాత్రులు జరుగుతున్నాయంట. మొన్న అలా మార్కెట్కి వెళ్తుంటే అసలు చికెన్ షాప్స్ కానీ ఎగ్స్ కానీ ఎన్వీకి సంబంధించిన ఏ షాపు కూడా అసలు ఓపెన్లోనే లేదు. ఎన్నో ఉండే షాపులు అన్నీ క్లోజ్ అన్నమాట. ఏంటి ఎందుకు క్లోజ్లో ఉన్నాయని అడిగితే నవరాత్రులు జరుగుతున్నాయి అన్నారు. వామ్మో, ఇక్కడ ఇంత స్ట్రిక్ట్గా చూస్తారా అని అనిపించింది. యూపీలో అంత స్ట్రిక్ట్ అనమాట. ఒకవేళ ఎవరైనా అమ్ముతున్నట్టు కనిపిస్తే వాళ్ళని ఏం చేస్తారో. ఎక్కడో దొరికినాయి అంట ఎగ్స్. అయితే ఒక 10 ఎగ్స్ తీసుకొచ్చి మా హస్బెండ్ చాలా జాగ్రత్తగా వాడు అని చెప్పారు. ఎగ్స్ ట్రే తీసుకొస్తే 1 వీక్లో అవగొట్టే మా హస్బెండ్ 10 గుడ్లు తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా వాడు అంటే చాలా నవ్వు వచ్చింది నాకు. ఆయన అలాగే అంటాడులే, మనం వాడతాం కదా అని చెప్పేసి నేనైతే ఎగ్ కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యాను. నా ఎగ్ కర్రీ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఏమీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వాడను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎగ్స్, చింతపండు, ఇంతే. నేను ఎక్కువ ఏం వాడను. ఆయిల్ కూడా. మీరు ఎగ్ కర్రీ మీ ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. లాస్ట్ వరకు వీడియో చూసి నా ఎగ్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఎగ్స్ కర్రీలో మీకు ఏ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. అంటే పులుసా, గ్రేవీనా, మసాలా కర్రీనా అని. ఎగ్ పెంక తీస్తున్న ప్రతిసారి కూడా ఎగ్లో అరెకరం ఎగిరిపోయినట్టు సగం అయితే ఊడిపోతూ ఉంటుంది నాకు. ఎందుకు ఇలా జరుగుతుంది ప్రతిసారి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎగ్ పులుసు తిని కూడా చాలా రోజులు అవుతుందని చేశాను. పులుసు కర్రీ అనగానే ఇంకో స్టోరీ గుర్తొచ్చింది నాకు. కరోనా టైంలో హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చాను అనమాట. వంట చేయడం అస్సలుగా రాదు. అది ఫస్ట్ టైం నేను వంట చేయడం. ఇప్పుడు చేసేదాన్ని కానీ ఎవరినైనా అడిగి చేసేదాన్ని. అప్పుడైతే నా సొంతంగా చేశానమాట. అందుకే ఈ స్టోరీ కామెడీ అయ్యింది. మా డాడీకి ఫుడ్ పెట్టాను. రాగానే ఏంటమ్మా కర్రీ కొంచెం టేస్ట్ లేదు అన్నారు. పులుసు కర్రీ డాడీ అలాగే ఉంటుంది అన్నాను నేను. అంటే పులుసు వేసో కర్రీ ఎలా చేసావంటే ఏముంది, కట్ చేసాను కూరగాయలు, నీళ్ళల్లో వేసి ఉడకబెట్టానని చెప్పాను. పులిసే నీళ్ళని తర్వాత వెళ్దామని మా డాడీకి. మా డాడీ తినేసి సైలెంట్గా నెక్స్ట్ టైం నేను చేస్తున్నప్పుడు చింతపండు పులుసు వేయమ్మా అన్నారు. ఓకే, పులుసు చింతపండు పులుపు వేస్తే వస్తుంది అనమాట అని అనిపించింది నాకు అప్పుడు. అప్పటి వరకు నాకు తెలీదు. ఎగ్ కర్రీ చేస్తున్నప్పుడు ఎగ్ని ఫ్రై చేస్తే కొంతమందికి ఇష్టం, ఎగ్ ఫ్రై చేయకుండా నార్మల్గా వేసేస్తే కొంతమందికి ఇష్టం. మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.